హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆనంది చాలా ఆనందంగా రెడీ అయి ఉంటే, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు అని ఆదిత్య అడగడంతో, ఏం లేదండి మీకోసమే రెడీ అయ్యాను అంటుంది. నీకు ఒక సర్ప్రైజ్ అంటుంది. అంటూ ఆదిత్య చెప్తాడు. ఏంటండి ఆ సర్ప్రైజ్ అంటే, మనం అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్లో అమ్మ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయమని చెప్పింది, అక్కడికి వెళ్తున్నాం మనం అని చెప్తాడు ఆదిత్య. ఏంటండి ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు నాకు అని అడగడంతో, నాకే అమ్మ చెప్పింది ఆనంది, మనం బ్యాగులు ప్యాక్ చేసుకుంటే ఈవినింగ్ ఫ్లైట్కి మనం బయలుదేరుతున్నాం అంటూ చెప్తాడు. ఏమి ఇంత సడన్గా అంటూ ఆనంది అడుగుతుంది. మన వైజాగ్లో కొత్తది స్టార్ట్ చేసి అక్కడ కూడా సునంద ఇండస్ట్రీస్ని ఎక్స్పాండ్ చేయాలన్నదే అమ్మ కోరిక, దాన్ని మనం నెరవేర్చాలి కదా అని చెప్పడంతో, ఈరోజు రాత్రికి మనం బయలుదేరుతున్నాం అంటూ ఆదిత్య చెప్తాడు. సీతను పెళ్లి పెట్టుకొని ఇప్పుడు వెళ్దాం అంటున్నారు ఏంటండి మీరు? నిశ్చితార్థం అయిపోయింది కదా, పెళ్ళి పెద్దవాళ్ళు చూసుకుంటారులే అంటూ ఆదిత్య చెప్తాడు. అరే పెళ్ళి మనం లేకుండా ఏంటండి, పోనీ చైతన్యని పంపిద్దామా ఏంటి అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు ఆనంది, చైతన్యకి బిజినెస్ గురించి తెలియదు కదా పెద్దగా, కాబట్టి చైతన్యని పంపించలేము మనము అంటూ ఆదిత్య చెప్తాడు. దీంట్లో మరో యాంగిల్ ఏంటంటే, చైతన్య ఎవరు? జ్యోతి అత్తయ్య గారు సొంత అల్లుడు. వారి ఫ్యాక్టరీ పని మీద బెంగళూరు వెళ్ళాడు. ఎంగేజ్మెంట్కి కూడా అటెండ్ అవ్వలేదు. బామర్ది పెళ్ళికి బావ లేకపోతే అసలు ఏమనుకుంటాడు చెప్పు అంటూ ఆదిత్య ఆనందిని ప్రశ్నిస్తుంది. అసలు జీవన్ ఏమనుకుంటుందో ఆలోచించి, అసలు జ్యోతి అత్తయ్య గారికి జీవనే కదా సొంత కూతురు అంటూ ఆదిత్య చెప్తాడు. అవును, మీరు అన్నది కూడా నిజమే కదా అంటూ ఆనంది చెప్తుంది. నువ్వంటే బయట దానివి, జీవన సొంత కూతురే కదా అంటూ చెప్తాడు ఆదిత్య. ఆనంది మనసులో నేనే సొంత కూతుర్ని అనుకుంటుంది. ఆదిత్య కూడా నువ్వే సొంత కూతురు అని నాకు కూడా తెలుసు అనుకుంటూ ఉంటాడు మనసులో ఆదిత్య. పెళ్ళికి మనం ఉండాలి ఆదిత్య గారు అని చెప్తుంది ఆనంది. వేరే ఎవరో పెళ్ళి అయి ఉంటే నేను సరే అని చెప్పుండేదాన్ని, కానీ జరుగుతుంది. శ్రీత మా సొంత తమ్ముడు లాంటివాడు, అలాంటప్పుడు నేను ఉండకపోతే ఎలా అండి అని ఆదిత్యని అనడంతో, శ్రీతన్ నీ సొంత తమ్ముడే కదా అంటూ మనసులో ఆదిత్య అనుకుంటాడు. ఇటు చైత్ర వైపు చూస్తే పూర్ణిమ గారికి అసలు ఏం మాట్లాడలేరు, అన్నిటికీ భయపడతారు ఆవిడ. అలాంటి వాళ్ళని వదిలేసి మనం ఎలా వెళ్తామండి అంటూ ఆదిత్యకి నచ్చ చెప్పడానికి చూస్తూ ఉంటుంది ఆనంది. నేను ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే అమ్మ ప్రశాంతంగా ఉండదు ఆనంది. మా అదృష్టం బాగుండే అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసిన బ్రతికింది. శ్రీతన్తో చైత్ర పెళ్లి జరిగితే మా అమ్మ బతకదు ఆనంది. నీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నా తల్లి ప్రాణాలు కాపాడుకోవాలంటే నిన్ను నొప్పించైనా ఒప్పించాలి నేను అనుకుంటూ ఉంటాడు ఆదిత్య మనసులో. ఏమండి పెళ్ళైన తర్వాత వెళ్దాం అని అడుగుతుంది మళ్ళీ వచ్చి ఆనంది. ఇది అమ్మ కోరిక, కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తుంది. మనం ఇప్పుడు వెళ్ళలేదంటే అమ్మ బాధపడుతుంది, అది నాకు ఇష్టం లేదు. మనం బయలుదేరుతున్నాం ఆనంది, మనకు కూడా బాధ్యత ఉంది కదా అంటూ ఆదిత్య అడిగినప్పుడు, మనకు కూడా ఉంది బాధ్యత అంటూ ఆనంది చెప్తుంది. మనకి ఇది కూడా ఇంపార్టెంటే కదా, నువ్వు రెడీ అవ్వు బయలుదేరదాం. ఒక కొడుక్కి ఒక తల్లి ఎంత ముఖ్యమైందో ఒక భార్య కూడా అంతే ముఖ్యమైంది కదా, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని నాకు ఉంటుంది కదా, అమ్మని నొప్పించొద్దు మనం, నువ్వు బయలుదేరు, బట్టలు సర్దుకో, ఈవినింగ్ ఫ్లైట్కి మనం బయలుదేరుతున్నాం వైజాగ్కి అంటూ ఆదిత్య అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆదిత్య గారికి అసలు ఏం చెప్పాలి, నేను ఎలా అర్థమవుతుంది, శ్రీతన్ నా సొంత తమ్ముడే కదా, సొంత తమ్ముడు పెళ్ళికి నేను లేకపోతే ఎలా అనుకుంటూ ఉంటుంది ఆనంద్. పూర్ణిమ ఆలోచిస్తూ ఉంటుంది. సునంద అక్క ఏం ప్రయత్నిస్తుందో ఏంటో ఈ పెళ్ళి ఆపడానికి, ఒకవేళ ప్రయత్నిస్తే ఏం ప్రయత్నిస్తుందో ఏంటో అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఆనంది వస్తుంది. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు, ఎక్కడుంది పెళ్లి కూతురు అంటూ, అమ్మ పెళ్లి కూతురా అంటే ఆ లోపలికి వెళ్ళి చూడగానే శ్రీతన్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది చైత్ర. అమ్మ మరదలా, మా తమ్ముడిని టిఫిన్ అయినా చేయనిస్తున్నావా లేదా? ఆనంది మేడం వచ్చారు, నేను మళ్ళీ చేస్తానంటూ శ్రీతన్ ఫోన్ పెట్టేస్తుంది చైత్ర. మాట్లాడు ఎందుకు కాల్ కట్ చేసావు నువ్వు అంటూ ఆనంది అంటుంది. మేడం ఎప్పుడు వచ్చారు మీరు అంటూ ఆనందిని అడగగానే, నువ్వు నీ ప్రపంచంలో మునిగిపోయినాక ఎప్పుడొస్తే ఏముందిలే అంటూ చైత్రని అంటుంది ఆనంది. అలా ఏం లేదా మేడం అంటూ చైత్ర చెప్తుంది. వదినా అని పిలవమని చెప్పాను కదా, మళ్ళీ మేడం అంటున్నావు ఏంటి అంటూ ఆనంది అడుగుతుంది. పిలిస్తేనే కదా అలవాటు అవుతుంది, పిలిస్తే అలవాటు అవుతూ ఉంటుంది అంటూ ఆనంది చెప్తుంది. ముంగట మీ నోరు తీపులు చేయాలి పట్టండి అంటూ స్వీట్ పెడుతుంది. ముందు వదిన చెప్పు ఏంటి స్పెషల్ అంటే, ముందు మీరు తినండి చెప్తానని స్వీట్ ఇస్తుంది ఇద్దరికి. పూర్ణిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. సునందక్కతో అంత గొడవ జరిగినా కూడా కోడలు ఇంటి దాకా పంపించింది, అసలేం గొడవలు జరగట్లేదు అక్కడ అనుకుంటూ ఉంటుంది మనసులో. వదిన అసలు స్పెషల్ ఏంటో చెప్పు అంటూ చైత్ర అడుగుతుంది. మేము వైజాగ్ వెళ్తున్నాం అంటూ చెప్తుంది ఆనంది. అలా చెప్పగానే ఎందుకమ్మా అంటూ పూర్ణిమ అడుగుతుంది. ఏముంది, మాకు ఇక్కడ చాలా ఆఫీసులు ఉన్నాయి కదా బ్రాంచెస్, అలాగే మేము వైజాగ్లో బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్తుంది. సరే ఎప్పుడు వస్తారు అంటూ పూర్ణిమ అడుగుతుంది. ఏముంది ఒకేసారి చైత్ర వాళ్ళ రిసెప్షన్కి వస్తాము అని చెప్తుంది. చైత్ర వెంటనే మా పెళ్ళికి ఉండవా వదినా నువ్వు అంటూ అడుగుతుంది. పరిస్థితి చూస్తుంటే
పెళ్ళికి ఉండబోయేలాగా లేము అంటూ చెప్తుంది ఆనంది. ఇది వినగానే వెంటనే పూర్ణిమ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు అర్థమైంది అక్క. నీ కోడలు ఇక్కడ లేకపోతే వేరే దగ్గరికి పంపించేస్తే అప్పుడు నా కూతురు పెళ్లి జరగదు. నా భర్తను నువ్వు ఆపేస్తే ఇంకా పూర్తిగా పెళ్లి జరగదు. నీ ఆలోచన నాకు అర్థమైంది అక్క. నేను దీన్ని ఎలాగైనా ఆపుతాను. ఆనంది ఖచ్చితంగా నా కూతురు పెళ్ళికి ఉండాలి అనుకుంటూ మనసులో అనుకొని వెంటనే చైత్ర ఇదిగో ఈ కూరగాయలు తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి వంట చేయి. నేను పెళ్లి విషయాల గురించి ఆనంది గారితో కొద్దిగా మాట్లాడాలి అని చెప్పి పూర్ణిమ చెప్తుంది. వదినా నేను వెళ్ళి వంట చేస్తున్నాను, వంట చేసే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలి అంటూ చైత్ర చెప్తుంది. నేను అమ్మ ఏదో మాట్లాడుకుంటాంలే, నేను ఇక్కడి నుంచి మాట్లాడేసి బయలుదేరాలి అంటూ ఆనంది చెప్పండి అమ్మా అని అడగగానే ఈ పెళ్లి జరగదమ్మా అంటూ పూర్ణిమ అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ పూర్ణిమని అడగగానే నా నమ్మకాలు నాకున్నాయమ్మా, ఈ పెళ్లి జరగట్లేదు అని నాకు అనిపిస్తుంది అంటూ పూర్ణిమ చెప్తుంది. మేము ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాం అన్నప్పుడు నువ్వే ఆపావు. చైత్రతో శ్రీతన్ పెళ్ళి వద్దు అన్నాను, నువ్వే ఒప్పించావు. నా భర్త రాకపోతే ఆయన్ని వచ్చేలా చేసింది కూడా నువ్వే. ఆ పెళ్లి నిశ్చితార్థం జరగకుండా ఆగిపోతుంటే దాన్ని జరిపించింది కూడా నువ్వే. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే ఎలాగమ్మా, నాకు ఆ నమ్మకం ఎలా వస్తుంది? ఇంత ధైర్యంగా నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను అంటే దానికి కారణం నువ్వేనమ్మా. నా నమ్మకం నా ధైర్యం నీతో వెళ్ళిపోతున్నట్టే అమ్మా. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్ళికి నువ్వు ఉండాలమ్మా. అలాగని నీ జీవితాన్ని నా వ్యక్తిగత జీవితాన్ని కోసం నియంత్రించలేను. మీరు బాగుండాలి, మీ జీవితము బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలమ్మా అంటూ పూర్ణిమ ఆనందికి చెప్తుంది. ఇప్పటికే మీరు మాకెంతో సాయం చేశారమ్మా. ఈ సాయానికి నేను ధన్యురాలని అయ్యానమ్మా. జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ పూర్ణిమ చెప్తుంది. కానీ మీరు ఇంకొక సాయం కూడా నాకు చేయాలమ్మా అంటూ ఆనందిని అడుగుతుంది. నా కూతురు పెళ్లి జరిగేంత వరకు మీరు ఇక్కడే ఉండాలమ్మా అంటూ ఆనందిని అడుగుతుంది పూర్ణిమ. దాని మెడలో 3 ముళ్ళు పడిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళండి అమ్మా, నేనేమీ అడగను, నేను మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టను అంటూ పూర్ణిమ చెప్తుంది. ఆనంది బాగా ఆలోచించి సరే నేను మీరు ఇక్కడే ఉంటాను, మీరు అడిగారు కదా, ఖచ్చితంగా పెళ్లి జరిగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, మీ భయాన్ని నేను పోగొడతాను అంటూ ఆనంది మాటిస్తుంది. వెంటనే పూర్ణిమ మనసులో ఇలా అనుకుంటూ ఉంచునందక్క, నువ్వు ఎలాగైనా నా కూతురి పెళ్ళిని ఆపలేవు, నా ప్లాన్లు నాకున్నాయి, ఖచ్చితంగా నా కూతురు పెళ్లి జరుగుతుంది అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ సీను ఏమో అలేఖ దగ్గరికి వచ్చి నేను బస్తీకి వెళ్తున్నాను అని చెప్తాడు. ఎందుకు ఆ ముసల్దాన్ దగ్గరికా అని అడుగుతుంది అలేఖ. అవును అక్కడికే వెళ్తున్నాను, ఊర్లో ఎల్లమ్మ జాతర అక్కడికి నేను గంగిని తీసుకొని ప్రతిసారి మొక్కు తీర్చుకుంటాను, అందుకే అక్కడికి వెళ్తున్నాను అని చెప్పడంతో నువ్వు వస్తే బాగుంటుంది, మనకు మొదటిసారి పెళ్ళి అయింది కదా, వెళ్ళేసొద్దాం రావచ్చు కదా అని అడుగుతాడు సీను. అదేదో డైరెక్ట్గానే అడగొచ్చు కదా, ఇలా ఎందుకు నన్ను అడగడం అంటే నువ్వు నా ఊసు అంటేనే పడదు కదా, నువ్వు ఎలా వస్తావు, నాకేం నమ్మకం లేదు నువ్వు వస్తావు, అందుకే నమ్మకం లేదు నేను అడగలేకపోతున్నాను అంటూ సీను చెప్తాడు. సరే మనం ఇంకెన్నాళ్ళు దూరంగా ఉంటాం సీను. ఆనంది నాకు నీ గురించి చెప్పిన తర్వాత నీ గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఈరోజు తెల్లవారుజామున ఆలోచిస్తూ ఉంటే నీలాంటి మంచి భర్త నాకు దొరకడం ఎందుకు దూరం పెట్టానా అనిపిస్తూ ఉంది నాకు అసలు అంటూ అలేఖ చెప్తుంటే సీను ఆశ్చర్యపోతాడు. నువ్వు నా భర్తగా ఉన్నప్పుడు నేను నీ భార్యగా ఉండొచ్చు కదా అంటూ అలేఖ అంటుంది. ఓ చిలకమ్మ నువ్వేనా ఇట్లా మాట్లాడేది అంటూ అడుగుతాడు. అవును నేనే సీను మాట్లాడేది, నువ్వు నిజంగానే అంటున్నావా అంటూ సీను అడిగితే అవును నేను నిజంగానే మాట్లాడుతున్నాను, నువ్వు నా కోసమే బతుకుతున్నావు, నా ప్రేమే కావాలనుకుంటున్నావు, నాతోనే ఉండాలనుకుంటున్నావు కదా. అవు చిలకమ్మ నేను అదే అనుకుంటున్నాను అంటూ సీను చెప్తాను. నువ్వు ఇట్లా దూరంగా ఉంటే నీ బతుకు నేను ఆగం చేశానని అప్పుడప్పుడు మస్తు పరేషాన్ అవుతుంటాను తెలుసా నేను, నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే మస్తు ఖుషిగా ఉంది అంటూ సీను చెప్తాను. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోవడం నాదే తప్పు, నువ్వు ఇంకా ఆదిత్య బాబు తీసుకురావా అంటూ సీను అంటాడు. రాను అంటూ అలేఖ చెప్తుంది. ఆదిత్య బాబుకు ఫోన్ చేసి నీ ప్రేమకు దూరం పోయిపోతున్నాను అంటూ అనవు కదా నువ్వు అంటూ సీన్ని అన్నప్పుడు అవును అనను నేను అంటూ అలేఖ చెప్తుంది. నీకు నా మీద కోపం పోయిందా, ప్రేమ పుట్టిందా అంటూ సీను అలేఖని అడుగుతా. అవును ప్రేమ పుట్టింది నాకు అంటూ అలేఖకి చెప్తాడు సీను. అయితే నేను నీకు ఒక మాట చెప్పాలి అంటూ అలేఖకి చెప్తాడు. అయితే చెప్పు అంటూ అడుగుతుంది. ఐ లవ్ యూ చిలకమ్మ, ఐ లవ్ యూ చిలకమ్మ అంటూ చెప్తాడు. ఏంటిది ఐ లవ్ యూ చెప్తున్నావేంటి అంటూ అలేఖ్య అంటుంది. ఏంటిది ఇదంతా నా కళ, నువ్వు నా జాతర అనుకున్నావా, రానన్నావా అంటూ సీను ఆశ్చర్యపోతాడు. మెల్లో తాలికట్టినంత మాత్రం నువ్వు చెప్పిందంతా నేను వినాలని లేదు కదా, నేను ఎప్పుడో చెప్పేశాను నేను ఈ దానికి రానని జాతరకి, నువ్వే ఇంకా ఆలోచిస్తూ ఏదో మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు, నువ్వే వెళ్ళు అంటూ సీనుకి చెప్పేస్తుంది అలేఖ్య. సునంద వేరే వాళ్ళకి ఫోన్ చేసి అవును మా కోడళ్ళు కొడుకు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళి వారం 10 రోజులు రారు
అంటూ వేరే వాళ్ళకి ఫోన్ చెప్తుంది. ఇదంతా విన్న జీవన ఆనంది వెళ్ళిపోతే ఆనందే కదా వీళ్ళకి పెళ్లి చేయాల్సింది, నేను అనుకున్నది అసలు ఎలా జరుగుతుంది అనుకుంటూ ఉంటుంది జీవన. ఇంతలో ఆనంది వస్తుంది ఇంట్లోకి. రా ఆనంది, నేను నీ గురించి అనుకుంటున్నాను అంటూ ఆనందికి చెప్తుంది సునంద. ఏంటి ఆనంది, ఏంటి అత్తయ్య గారు అని అడగగానే, నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో, తర్వాత మాట్లాడుకుందాం అంటూ చెప్తుంది. డిన్నర్కి మనం అంతా బయట వెళ్తున్నాం అంటూ చెప్తే, డిన్నర్కి బయట వెళ్తున్నాం ఓకే, లగేజ్ ప్యాక్ చేసుకోవడం గురించి నేను నీతో మాట్లాడాలి అత్తయ్య గారు అంటూ అది ఇప్పుడు మేము వైజాగ్ వెళ్ళట్లేదు అంటూ సునందకు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు ఆనంది నువ్వు అసలు అంటూ సునంద అడుగుతుంది. చైత్ర పెళ్ళి అయ్యేంతవరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం అత్తయ్య గారు అంటూ సునందకు చెప్తుంది. కావాలంటే పెళ్ళైన తర్వాత వెళ్తాం అంటూ ఆనంది చెప్తుంది. నీకు అవసరం లేని విషయాల్లో ఎన్నిసార్లు దూరంగా ఉండమని చెప్పాలి నీకు నేను అసలు అంటూ చెప్తుంది సునంద. అది కాదు అత్తయ్య గారు అంటూ ఆనంది చెప్తుంది. నీ సొంత విషయం ఇప్పుడు వద్దంటున్నావు ఎందుకు, నీ సొంత తమ్ముడా శ్రీధన్ అంటూ అడుగుతుంది సునంద. జీవన ఇప్పుడు నువ్వు చెప్పు, నేను నీకు చెప్తాను నువ్వు వైజాగ్ వెళ్ళమని, నువ్వు వెళ్తావా లేదా అంటూ జీవనని అడుగుతుంది. వెళ్తాను అత్తయ్య గారు, చూడు వాళ్ళ సొంత తమ్ముడు శ్రీధన్ పెళ్ళి ఉన్నా కూడా నా మాట మీద వెళ్తానంటుంది. నువ్వు ఉన్నావు ఎందుకు, ఈ సంఘ సేవలు నీకు అవసరమా, నీకు తెలుసో లేదో ఒక విషయం, ఈ పెళ్ళి జరగదు అంటూ సునంద చెప్తుంది. అత్తయ్య గారు అయితే మీకు ఒకటి చెప్పాలి, ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అంటూ ఆనంది చెప్తుంది. నీతో ఎవరు చెప్పారు ఈ పెళ్ళి జరుగుతుంది అని అంటూ అడుగుతుంది సునంద. వెంటనే పెళ్లి జరుగుతుంది, ఎందుకంటే మీరు అబ్జెక్షన్ చెప్పిందే దాని గురించి కదా, పూర్ణిమ గారి భర్త రావట్లేదని, పూర్ణిమ గారి భర్త వస్తున్నారు, అందుకనే పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, నేను ఉంటాను ఇక్కడ అంటూ ఆనంది